హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో కాసేపు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను. అది కంప్లీట్ చాలా హిలేరియస్గా అయితే ఉండబోతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు గైస్, ట్రస్ట్ మీ. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీతో కాసేపు. Hello sir, my name is Yogesh and we are from YouTube channel. మీ పేరు? శంకర్. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడే మైండ్ స్పేస్ లో జాబ్ చేస్తాను. అంటే ఏం ఫీల్డ్ ఇది? విఎల్ఎస్ఏ ఫీల్డ్, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ గా చేస్తాను. ఓకే, ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఇంత ఆలోచిస్తున్నారంటే చాలా బాగుంది అనమాట. చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఈ రోజు మా కంటెంట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా ఫేస్ చేస్తుంది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఫేస్ చేస్తుంది కార్పొరేట్ లైఫ్ గురించి. ఈ కార్పొరేట్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి, అందులో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి మీద నేను కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, మీ కార్పొరేట్ లైఫ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏం కెమెరా చూసి చెప్పండి. ఓకే, మాకైతే ఎప్పుడంత స్ట్రెస్ గా అనిపించలేదండి. మాకు ఏంటంటే వర్క్ కొన్ని మంత్స్ ఉంటుంది, కొన్ని మంత్స్ తక్కువ ఉంటుంది, కొన్ని మంత్స్ ఎక్కువ ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏంటంటే మాకు 24/7 ఉంటుంది. అదొకటే ఫేస్ చేస్తాం. అంటే టీమ్ ప్రెషర్ కానీ వర్క్ ప్రెషర్ కానీ ఇలాంటి ఏమైనా ఫేస్ చేయడం కామన్ అండి. అవి ఎవరు అడిగినా చెప్తారు, అవన్నీ కామన్ గా ఉంటాయి. ఓకే, అంటే ఈ టీమ్ ప్రెషర్ అనేది వర్క్ బేస్ చేసుకునే వస్తుంది. అండ్ దాని వెనక ఎంతో మంది ఉంటారు కదా, మేనేజర్స్, టీఎల్స్, ఇట్లా వీళ్ళ ప్రెషర్ మీకు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? మేము ఇంకా అంత ఎక్స్పీరియన్స్ వెళ్ళలేదండి. ఇంకా అంత ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? ఈ కార్పొరేట్ కల్చర్ని ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయట్లేదండి. బాగానే ఉంటుంది వర్క్, అంటే కొన్ని మంత్స్ ఉంటుంది బాగా, కొన్ని మంత్స్ తక్కువ ఉంటుంది. మీరు బేసికల్ ఎక్కడి నుంచి? మీరు హైదరాబాద్ లేకపోతే? అంటే నేటివ్ వచ్చేసి మాది ఏపీ అండి. మీదండి? వరంగల్. సో అందరూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అంటే ఇక్కడ హాస్టల్స్ లో ఉంటున్నారు అనమాట. మరి ఈ సాలరీస్ గానీ, కల్చర్ గానీ అంతా మీకు ఓకేనా? మా ఫీల్డ్ లో చాలా బాగుంటాయి సాలరీస్, అంటే అన్ని లక్షల్లోనే ఉంటాయి. అంటే మంత్లీ ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు? 1,00,000 పైన. వర్క్ ప్రెషర్ కూడా అలాగే. ఓకే. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మీది ఎక్కడ కూడా అంటే బాధ ఏం అనిపించట్లేదు కార్పొరేట్ లైఫ్ లో? కనిపించట్లేదు. అంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టే. అంటే ఇప్పటికొచ్చి నేను ఇన్ని క్వశ్చన్స్ లో మీ దగ్గర నుంచి ఎక్కడ కూడా నాకు అంటే నెగిటివ్ ఆన్సర్ ఏది రాలేదు. అంటే మీరు ముందు వెనక ఏమైనా ఆలోచిస్తున్నారా, లేదంటే ఇలా చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, వీడియో చూసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే చెప్పాలంటే 1 డే అంతా పట్టిద్దండి, అందుకే షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాం. అంటే ఉన్నాయి, చెప్పుకోవట్లేదు, మీరు బయటకు చెప్పుకోవట్లేదు. పర్సనల్ లైఫ్ మిస్ అవుతుందండి. ఎగ్జాక్ట్లీ, ప్రతి 1 అవర్ ట్రాక్ చేస్తే అప్పుడు మా బాధలు అర్థమవుతుంది. సీరియస్లీ ఇది మాత్రం నిజమే. పర్సనల్ లైఫ్ అనేది మిస్ అవుతున్నారు, ఫ్యామిలీ లైఫ్ కానీ. ఓకే, మరి ఎప్పుడెప్పుడు వెళ్తా ఉంటారు ఇంటికి? ఎప్పుడు వాళ్ళని కలుస్తూ ఉంటారు? ఆల్టర్నేట్ వీక్స్ వెళ్తూ ఉంటాం. అక్కడ అది కవర్ చేస్తూ ఇక్కడ ఇది కూడా కవర్ చేస్తా ఉన్నారు అనమాట. సో ప్రెసెంట్ లైఫ్ అయితే అలా నడుస్తుంది మీది. ఓకే, స్మూత్ గా. ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముగ్గురికి కూడా చాలా బాగా మాట్లాడారు. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గుర్తుంది కదా మీతో కాసేపు. కార్పొరేట్ కల్చర్ గురించి జస్ట్ నార్మల్గా చెప్తే సరిపోతుంది. కార్పొరేట్ కల్చర్ గురించి నార్మల్గా అంటే డిపెండ్స్ అపాన్ ద ఫ్లో. ఒక రోజు ఆఫీస్ లో బాగుంటది, ఒక రోజు బాగుండదు. ఓ రోజు మేనేజర్ దమ్ చేస్తాడు, ఒక రోజు చెయ్యడు. చిల్లున్న రోజు బాగుంటది, వస్తాం, ఎంజాయ్ చేసి వెళ్తాం. అంటే అన్ని రోజులు మనవి కాదనమాట. అంటే ఏ రోజు మనది కాదు, రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సో వీ హావ్ టు గో విత్ ద ఫ్లో. ఓకే సార్, మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ కార్పొరేట్ లైఫ్ ని? సేమ్ అంతే. అంటే రొటీన్ లైఫ్, అంటే బోరింగ్ లైఫ్, ఇంట్రెస్టింగ్ అంటూ ఏముండదు మీ కార్పొరేట్ లైఫ్ లో? అంటే జీతాలు ఎలా తీసుకుంటున్నారు? జీతాలు తగ్గట్టుగా పని ఉంటుందా, లేకపోతే పని ఎక్కువ జీతాలు తక్కువ, ఎలా ఉంటుంది? జీతాలా? కూల్ పని.
కూలి పని అన్నమాట. అంటే మీకు కూలి పని తగ్గట్టుగా జీతం ఇస్తున్నారా మరి? ఇప్పుడు మీకు తెలిసి ఉంటది కదా, నార్మల్ గా ఇలా అమ్మాయిల పని అంటాం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ లేదంటే డైలీ లేబర్స్ ఉంటారు చూస్తున్నారా. అంటే మీరు చెప్పే విధానం చూసి స్టార్టింగ్ నేనేమనుకున్నాను అంటే ఒక రిచ్ లైఫ్ అనుకున్నాను, కానీ మీరు సింపుల్ గా ఒక కూలి పని అనేసరికి నాకు నవ్వు వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. లిజన్ ద ఆఫీస్ అట్మాస్ఫియర్ విల్ బి వెరీ రిచ్, ఓకే హైలీ ఎక్విప్డ్ సిస్టమ్స్ కానీ ఫర్నిచర్ కానీ అంతా ఉంటది. ఓకే, కాకపోతే మా దృష్టికి వచ్చేసరికి అంటే జస్ట్ లైక్ పైన పట్టారం లోన లొట్టారంట. అట్లా కూడా కాదు, మేం ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్స్ ని బట్టి ఓకే మాకు అట్లా అనిపిస్తుంది అనమాట కూలి పని. ఓకే ఓకే ఆ బిల్డింగ్ ని కూడా చూపించండి, 14 ఫ్లోర్ల బిల్డింగ్. ఓకే, 14 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఉంది. సో ఒకసారి కెమెరా అన్నట్టు చూపించండి. ఓకే, సో మరి ఇంట్లో వాళ్ళకి మాత్రం మీరు చేసే దాంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మా అబ్బాయి ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడు, ఏసీలో పని చేస్తున్నాడు అని చెప్పేసి సాధారణంగా బేసికలీ పేరెంట్స్ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు చేసే కష్టాల గురించి వాళ్ళతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? మీరు చెప్తారా? సీరియస్లీ, అంటే నేను అన్ని షేర్ చేసుకుంటానని కాదు, మేబీ కొన్ని చెప్పుకుంటాము, కొన్ని చెప్పుకోలేము. అలాగే మీరు ఏమైనా? మీరు కూడా అంతే. మరి మీ అంటే ఇది కాన్ఫిడెన్షియల్ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే మీరు ఇంత కష్టపడుతూ ఇంత ఇలా చెప్తున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఇలా చెప్తున్నారు కాబట్టి మీ శాలరీ లెవెల్స్ ఏం మాత్రం ఉంటాయి? అంటే మీకు చెప్పుకోదగినట్టుగా ఉంటాయా ఈ కల్చర్, ఐ మీన్ ఈ కార్పొరేట్ లైఫ్ లో? లేకపోతే మీ ఫీల్డ్ ఎలా ఉన్నాయి? వీఆర్ హ్యాపీ విత్ యువర్ శాలరీ అండ్ యువర్ వర్క్ కంపేర్ టు వర్క్ కి శాలరీకి బ్యాలెన్స్ అవుతుందా? కంపేరింగ్ విత్ ద వర్క్, సాటిస్ఫైడ్ శాలరీ. ఓకే, మరి తక్కువ అని చెప్పలేము, మరి ఎక్కువ అని చెప్పలేము. ఐటీ వాళ్ళకి ఒక సాలరీ స్ట్రక్చర్ ఉంటది, ఇప్పుడు డిజైనింగ్ వాళ్ళకి ఒక సాలరీ స్ట్రక్చర్ ఉంటది, హెల్త్ కేర్ వాళ్ళకి ఒకలా ఉంటది, అట్లా. సో మేముంటున్న స్ట్రీమ్ లో మాకు వచ్చిన సాలరీ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. సార్ మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీరు అసలు ఏం మాట్లాడట్లేదు. మీరు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఆఫీస్? ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు, ఆఫీస్ తో ఎంజాయ్ చేయట్లేదా? ఏం చేయట్లేదు. ఓకే సార్, కొంచెం సిగ్గుపడుతున్నారు మాట్లాడడానికి. ప్లీజ్ చెప్పండి. మీరు ఏంటంటే పొద్దున 9 o'clock కి ఓకే రాయదుర్గం మెట్రో ఉంది కదా, అక్కడ ఉండండి. ఓకే, ఈవినింగ్ 6 o'clock కి మళ్ళీ సేమ్ అక్కడే ఉండండి. ఓకే, గొర్రెల మంద పోతే తెలుసు. అంటే ఆఫీస్ కి వచ్చే వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు, పొద్దున ఎలా వెళ్తున్నారు, సాయంత్రం ఎలా వెళ్తున్నారు అనేది. గొర్రెల మంది పోతే తెలుసా? గొర్రెలన్నీ పోయినట్టు. మళ్ళీ సాయంత్రం పని అయిపోయినాక మేత వేసిన మళ్ళీ పోతాయి కదా, అట్లనే ఉంటుంది. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది చూపియండి ఒకసారి. కల్చర్ ని చాలా క్లియర్ గా మీరైతే చాలా నీట్ గా వివరించి ఒక గొర్రెలతో అయితే మీరు కంపేర్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. షూర్ సార్, మన ఛానల్లో ఎవ్రీ వెడ్నెస్డే అయితే మనది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో కాసేపు. ఓకే సార్, చూసారు కదా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి అతి తొందరలోనే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీతో కాసేపు.